అంటే వాళ్ళ బొంద వాళ్ళు దోకుంటాను. ఏనాడైతే వాళ్లకు ఒక దుర్మార్గమైన ఆలోచన తెలంగాణ ప్రజలపై వచ్చిందో ఆనాడే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్గా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అంటే అది బొందరగడ పార్టీ, భారత రాష్ట్ర సమితి అని చెప్పి దీన్ని ఎట్లా వ్యాప్తి చేయాలి అనే దాని మీద వాళ్ళు కలలు కానీ డైరెక్ట్ డబ్బులు వచ్చేది, డైలీ డబ్బులు వచ్చేది అంటే లిక్కర్ దందా. నెట్ వస్తాయి, నగదు వస్తాయి. అయితే ఈ నగదు ద్వారా హైదరాబాద్లో రుచి నేర్చిరు, మొత్తం తెలంగాణలో రుచి నేర్చిరు. 60 సంవత్సరాలుగా వేలాది మంది అమరులై తెలంగాణ కోసం కొట్లాడి పిల్లలు సరిపోతున్నారని శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే మీరు పోయి దాదాపుగా కాలు మొక్కొస్తిరి, కాలు మొక్కుస్తాం మేము కలిపొస్తామని పోతిరి, మళ్ళీ ఇద్దరికి వచ్చిన కంతిరేసాలు ఇస్తిరి. ఏ ప్రజలే చెప్పకుండా మీరు దందాలు చేస్తిరి. సరే తెలంగాణ కోసం కొట్టాలని మీకు 3 ఓట్లతో ఇంత గవర్నమెంట్ ఏర్పడడానికి అవకాశం ఇచ్చారు. మీరు మొత్తం పదవులు పంచుకున్నారు. ఇలా కేటీఆర్కి నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను తెలంగాణకు నీకు సంబంధం ఎక్కడ చెప్పు? తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ నీకేం తెలుసా? మీ దాంట్లో కూడా కొంకిరిగాళ్ళంతా కలిసి హరీశ్రావు మీ అయ్యర్ మోసం చేసేటట్టుండు అని చెప్పి 2006లో నిన్ను నీ చెల్లెని పట్టుకొస్తే అంగిలా చేసుకుని అక్కడెక్కడ తిరిగితే నీకు ఏం మాట్లాడ రాకపోతే అక్కడెక్కడ తిరిగి నేర్చుకున్నావు. ఇవాళ ఆయన ఎవరో దండుపాలెం అంటుండే. ఆయన ఏది కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గాన్ని మీరన్న దండుపాలెం అంటే నేనంటున్నా మీ దొంగలపాలెం అంటున్నా. నేను నిజంగా గనక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వారే గనక ఎన్నికలు ఇచ్చిన మాటను మీ మీద అన్న మాట అమలు చేస్తే మీరు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే 70 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యాం గింత చెక్కు చెదరలేదు. 62లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన జూరాల ప్రాజెక్టు కింద చెక్కు చెదరలేదు. ఎక్కడ ప్రాజెక్టులు కంటే కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధితోని నాణ్యతతోని భారతదేశ ప్రజలకు ఇది జీవనాధారంగా ఉండాలి అనేది కట్టారు. మీరు ఎన్నెన్ని మలుపులు మలిపిర్రో కాళేశ్వరం కథనం. నిజంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లంతా ఇవాళ జైలులో పోయినరు, ఏసీబీ దాంట్లో చిక్కినరు. 100 కోట్లు 1000 కోట్లు ఆఫీసర్ దగ్గరనే 1000 100 కోట్లు ఉంటే మీ దగ్గర ఎంత ఉండాలి? అధికారం మీ చేతిలో పెట్టుకొని దోసిందెంత దాచిందెంత, మీ పంపకాల పంచేది ఎంత ఇది చెప్పండి. దోసిందెంత దాచిందెంత, మీ పంపకాల పంచేది ఎంత? దొంగపాల్యం మీది, దోసుకున్నది మీరు. వేలాది మంది తెలంగాణ అమరవీరుల శవాల మీద రాజ్యం చేసింది మీరు, రాక్షస పాలన చేసింది మీరు. ఇలా ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా పరిపాలన అవుతా ఉంది. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇక్కడ మీ దగ్గర మంత్రి వస్తే నీకు గేట్లు తీయలేదు, నువ్వు ప్రగతి భవన్ పెట్టుకున్న మంత్రి వస్తే గేట్లు తీయలేదు.